ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాల భవన సముదాయంలో అధికారికంగా బతుకమ్మ సంబరాలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ సతీమణితో కలిసి బతుకమ్మ ఆటపాటలు ఆడిన అధికారులు, మహిళా ఉద్యోగులు, సంఘాల సభ్యులు. మంచిర్యాల పట్టణ శ్రీ గౌతమేశ్వర ఆలయంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు. లోక కళ్యాణార్థం చండీ హవన హోమ కార్యక్రమాన్ని నిర్వహించిన మహిళా దంపతులు. మంచిర్యాల పట్టణంలో ఘనంగా అత్యంత వైభవోపేతంగా బతుకమ్మ సంబరాలు. బర్త్ రూట్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో శనివారం రోజు అధికారులు, మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సతీమణి స్వస్తిక కూడా జిల్లా కలెక్టర్తో పాటు బతుకమ్మ సంబరాల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో ప్రకృతికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ ప్రకృతిలో లభించే పూలను బతుకమ్మలుగా పేర్చి పూజించడం జరుగుతుందని అన్నారు. మహిళలందరూ సంతోషంగా జరుపుకునే బతుకమ్మ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని, మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి దిశగా అనేక చేయూత పథకాల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి నృత్యం చేసి అందరిలో ఉత్సాహం నింపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బర్త్ రూట్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో శనివారం రాత్రి బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బర్త్ రూట్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ గోలి శృతి, కృష్ణ చైతన్య దంపతుల ఆధ్వర్యంలో సామూహికంగా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో బర్త్ రూట్స్ హాస్పిటల్ యాజమాన్యం సిబ్బంది, లక్ష్మీ బాలాజీ నగర్ మహిళలు సమీప కాలనీలోని మహిళలతో కలిసి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం బర్త్ రూట్స్ హాస్పిటల్ యాజమాన్యం మహిళలకు అల్పాహారాలు అందించారు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు మహిళలకు డాక్టర్ గోలి శృతి దంపతులు బతుకమ్మ ఆడిన మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది గోలి తిరుపతి, బర్త్ రూట్స్ వైద్యులు అవనిజా, ఈశ్వర్, నరేష్, శ్రీధర్ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 5వ వార్డులో బతుకమ్మ మరియు దసరా పండుగ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ ఈరోజు తన సొంత ఖర్చులతో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ 5వ వార్డు ప్రజలు 1995 నుండి మున్సిపల్ కౌన్సిలర్గా గెలిపిస్తూ ఆదరిస్తున్న వారిని మర్చిపోకుండా కృతజ్ఞతగా మహిళలకు చీరలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అలాగే ఇక ముందు కూడా వార్డు ప్రజలందరూ ఐకమత్యంతో ఒక కుటుంబంలా ఉంటూ ఇక ముందు కూడా నన్ను ఆదరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన సాయికుంట ప్రాంతం మరి సాయికుంట ప్రజలు వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాళ్ళకి అన్ని సందర్భాల్లో అండగా ఉంటాం. ఎందుకంటే మరి సాయికుంట అనేది మేము చిన్నప్పటి నుండి మరి ఈ ప్రాంతంలో ఈ గరిమిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి పురాతనటువంటి మరి వార్డులో ఆనాడు మరి మా తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా పెద్ద మనుషులందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా మరి కలిసి ఉన్నటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతం నుంచి మరి 1995 సంవత్సరంలో మరి నేను ఈ ప్రాంతం నుంచి కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి మా సాయికుంట వాసులందరూ కూడా ప్రతి ఒక్కరూ మరి మా ఒక పిల్లగాన్ని కొడుకుగా భావించి ఆ రోజు పెద్ద మనుషులు వాళ్ళ సొంత కొడుకు నిల్చున్న విధంగా ఆ రోజు ఇంటికి తిరిగి నా గెలుపు కోసం 6 నిమిషాలు కష్టపడి నన్ను గెలిపించినటువంటి గడ్డ ఈ సాయికుంట అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి వారికి ఏ విధంగా రుణం తీర్చుకోవాలనే ఒక లక్ష్యంతో నేను ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతం నుంచి మరి మున్సిపల్లో వాళ్లకు మరి శానిటేషన్ ఉద్యోగాలు పెట్టించేటువంటి సందర్భం. అదేవిధంగా వారికి ఏ కష్టం వచ్చినా అన్ని సందర్భంలో అండగా ఉంటూ ఆనాడు మరి వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. అదే రీతిలో మరి ఈ ప్రాంత వాసులు యువకులందరూ కూడా మరి బతుకమ్మ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి వారికి మేము గత 4 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ మనము మహిళా సోదరుమణులందరికీ కూడా బతుకమ్మ కానుక మరి చీరలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు ఏదైతే మహిళా సోదరుమణులందరికీ కూడా మరి వారికి ఏదో విధంగా మేము అండగా ఉండాలనే ఒక లక్ష్యంతో మరి వారికి ఈరోజు ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ చీరల కార్యక్రమంలో బతుకమ్మ ఆడుతున్నటువంటి ప్రతి మహిళా సోదరుమణికి కూడా చీరలు ఇచ్చే కార్యక్రమం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమం మా నిర్వహణలో గత 5 రోజుల నుండి మరి మహిళా సోదరులకు అండగా ఉంటూ వారి అన్ని ఏర్పాట్లు లైట్ కానీ మైకులు కానీ ఏర్పాటు చేసుకుంటూ మరి యువత ఇక్కడ ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంది. మరి వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ముఖ్యంగా మా ప్రాంత మహిళా సోదరుమణులందరికీ మరి 11వ డివిజన్ మహిళా సోదరుమణులకు అక్కా చెల్లెలందరికీ కూడా ప్రతి ఒక్కరికి మరి సద్దుల బతుకమ్మ అదేవిధంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇదే విధంగా ఈ సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించుకొని ఆ దుర్గాదేవి ఆశీస్సులు కూడా మా 11వ డివిజన్ మా ప్రజలపైన వారి కుటుంబంపైన ఎల్లవేళ ఉండాలని మనసారా ఆ దుర్గామాతను ప్రార్థిస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది సమీపంలో గల శ్రీ గౌతమేశ్వర ఆలయంలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గౌతమేశ్వర ఆలయం అధ్యక్షురాలు శ్రీదేవి గౌడ్, ఆలయ అర్చకులు బాలాజీ శర్మలు మాట్లాడుతూ దుర్గామాత శరన్నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈరోజు చండీ హవన హోమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు దంపతులు కలిసి పాల్గొని చండీ హవన హోమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం తీర్థ అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య వాసవి సంఘం నాయకులు, భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై వాసవి. ఈరోజు మన మంచిర్యాల గోదావరి తీరంలో ఉన్నటువంటి హరిహర క్షేత్రము గౌతమేశ్వర సహిత సత్యనారాయణ స్వామి దేవాలయం లోపల ఈ సంవత్సరం మొట్టమొదటిగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మహాకాళి, మహాలక్ష్మి, మహాతరస్మిని స్వరూపేటువంటి ఆ చండీ అమ్మవారి యొక్క అవతారము
కాబట్టి ఈరోజు మన దేవాలయం లోపల చండీ హవనం నిర్ణయించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతంగా అందరూ చేస్తున్నారు. కాబట్టి అందరికీ అమ్మవారి కృప వెళ్ళవేళ ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై వాసవి, జై భవాని. దేవి నవరాత్రుల్లో భాగంగా ఇవాళ 7వ రోజు అమ్మవారు దుర్గా దేవి అవతారం, మహాచండీ దుర్గాదేవి అవతారం ఇవాళ ఆ రోజు కాబట్టి గౌతమేశ్వర ఆలయంలో దుర్గా చండీ హోమాలు అవుతున్నాయి. అందరి కృషి మన ముఖ్యంగా వాసవి క్లబ్ వారి కృషి ఎక్కువ ఉన్నది. ఈ ఆలయానికి అందరి కృపా కటాక్షాలకు కృషితో స్వామి సేవలో పాల్గొని అమ్మవారి హోమంలో పాల్గొంటున్నారు. ఈ దుర్గా నవరాత్రుల్లో అమ్మవారు వారికి కృపా కటాక్షాలు అందజేయాలని కోరుకుంటున్నారు. జై శ్రీరామ్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వికాస్ నగర్లో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలను వికాస్ నగర్ కాలనీ వాసులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, మాజీ కౌన్సిలర్ పల్లపు తిరుపతి మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా వికాస్ నగర్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని, ఈ క్రమంలోనే ఈ సంవత్సరం కూడా దుర్గామాతను ప్రతిష్ఠించుకొని శరన్నవరాత్రి పూజలను నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వికాస్ నగర్ కమిటీ అధ్యక్షులు గట్టయ్య, సెక్రటరీ సత్యనారాయణ, వికాస్ నగర్ ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. కాళీ మహాలక్ష్మి మాస్టర్ తరపున దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈ వికాస్ నగర్లో ప్రతి సంవత్సరం గత 5-6 సంవత్సరాలుగా ప్రతిరోజు అమ్మవారిని దుర్గా నవరాత్రిలో విశేషంగా పూజ చేయడం జరుగుతుంది. ఆ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు ఇక్కడ విశేషంగా సర్వమంగళప్రదమైనటువంటి చండీ హోమం జరుగుతుంది. దీనిలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడానికి చేస్తున్నారు. అలాగే అమ్మవారి నవరాత్రులు ఆదిపరాశక్తిని మించిందే ఏదీ లేదు. అలాగే మాత కన్నతల్లి ఇవ్వటువంటిది ఆదిపరాశక్తి. ఆమె ఆశీస్సులు ఉంటాయి, అంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని మనకు అమ్మవారి దయ ఏదైతే ఉందో దానికోసం అందరూ దేవతల దగ్గర నుంచి అందరూ ప్రయత్నిస్తుంటారు. ఈ దుర్గా నవరాత్రుల్లో సకల దేవతలు కూడా అనేక దీక్ష ఉపవాసాలు ఉండి అమ్మవారిని కొలిచే ప్రయత్నం చేస్తారు. చాలా వరకు అందరికీ అనుకున్నటువంటి కోరికలు తీరే సమయం. చాలామంది భవాని దీక్ష తీసుకొని చాలామంది నియమనే పద్ధతిగా అమ్మవారి సేవలో పాల్గొనడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. అలాగే ఇది చాలా విశేషమైనటువంటి దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు. దీంట్లో భక్తులు అధిక సంఖ్యలో చాలామంది పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈ వికాస్ నగర్లోని వికాస్ నగర్ కమిటీ ఆధ్వర్యం లోపల దుర్గా శరన్నవరాత్రులు ఉత్సవాలు జరుపుకుంటాము మేమందరం కూడా. మరి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఎంతో ఉత్సాహంగా దాదాపు 6-7 సంవత్సరాల నుండి చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో వికాస్ నగర్ కమిటీ ఆధ్వర్యం లోపల వినాయకుని టెంపుల్ కూడా కట్టుకొని మహిళా సోదరుమణులందరూ కూడా వికాస్ నగర్ కమిటీ ఆధ్వర్యం లోపల ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతోటి ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం, అలాగే వినాయక ఉత్సవాలు జరుపుకోవడం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుండి కూడా భక్తి శ్రద్ధలతోటి మేము బాగుండాలి, మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, అష్టైశ్వర్యాలు రావాలని ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజింప జరుగుతుంది. మరి ఈ ప్రాంత ప్రజలకు, మహిళలందరికీ కూడా వికాస్ నగర్ కమిటీకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ 28వ వార్డులోని ఈ ప్రాంత కౌన్సిలర్ మేమే కాబట్టి మమ్మల్ని కూడా ప్రతిసారి ఏ దైవ కార్యక్రమం ఉన్నా మమ్మల్ని పిలిచి ముఖ్య అతిథిగా పిలిచి ఇన్వైట్ చేస్తారు. కాబట్టి వీరందరూ కూడా మహిళా సోదరుమణులు వికాస్ నగర్ కమిటీ ఎప్పుడు కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దుర్గాదేవిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామ్నగర్లో శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సందీప్ శర్మ, మాజీ కౌన్సిలర్ అంకం సంగీత మనోజ్ మాట్లాడుతూ రామ్నగర్ భక్త మార్కండేయ స్వామి ఆలయంలో గత 3 సంవత్సరాలుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారని, ఆదివారం ఈరోజు కుండాత్మక హవన చండీయాగం కాలనీకి చెందిన దంపతులచే నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు అత్యంత వైభవంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, పూజలకు కాలనీవాసులు, మహిళలు హాజరై దుర్గామాత కృపకు పాత్రులయ్యారని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ భక్త మార్కండేయ దేవాలయం రామ్నగర్ వద్ద దేవి నవరాత్రులు భాగంగా ఈరోజు మహాచండీ యాగాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అరుణ్ శర్మ మరియు ఆలయ అర్చకులు సంఘర్ష సందీప్ శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దేవి నవరాత్రులు ఈ రామ్నగర్లో గత 3 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా కమిటీ సభ్యులు అలాగే ఆడ ప్రజల సహకారంతో ఇది 3వసారి నిర్వహించడం జరుగుతుంది. మా రామ్నగర్ ప్రజలు మరియు మా కమిటీ సభ్యులు వారందరికీ మన దుర్గాదేవి ఆశీస్సులని వారికి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తా సమీపంలోని రామ్నగర్ రవీందర్రావు ఇంటి వద్ద కాలనీ మహిళలందరూ కలిసి ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇక్కడే రామ్నగర్ వాసులంతా కలిసి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నామని, పువ్వులకే పూజలు చేయడం బతుకమ్మ పండుగ అనే ప్రత్యేకత అని అన్నారు. అనంతరం మహిళలు ఆనందోత్సవాలతో పాటలు పాడుతూ నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇవాళ మా ఇంట్లో ఇక్కడ ఐబీ చౌరస్తా దగ్గర మా ఇంట్లో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. ఇవాళ 7వ రోజు. మా చుట్టుపక్కల వాళ్ళు, మా చుట్టాలు అందరం వచ్చి ఇక్కడ చాలా ఘనంగా 7వ రోజు జరుపుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడే చేసుకుంటాము. మా ఇంట్లోనే మేమే ఆర్గనైజ్ చేసుకొని బాగా జరుపుకుంటాం. ఇక్కడ ఐబీ చౌరస్తా దగ్గర రామ్నగర్ పార్క్ దగ్గర ఉంటాం మేము. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు అండి. అంటే ఈరోజే కాకుండా ప్రతిరోజు, ప్రతి సంవత్సరము, ప్రతిరోజు ఫస్ట్ రోజు కాకుండా లాస్ట్ రోజు కాకుండా ప్రతిరోజు వరుసగా 9 రోజులు మేము బతుకమ్మ ఆడడం జరుగుతుంది. ఇక్కడ మనము ప్రతిరోజు దేవుడికి పూలతో మనం పూజ చేస్తే ఆ పూల
పూలని తీసుకొచ్చి పూలకే పూజ చేయడము అనేది ఇది బతుకమ్మ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. రకరకాల పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి మనం ఇక్కడ ఆడుకోవడం అనేది తెలంగాణ ఆడపడుచులకు చాలా గర్వించదగిన ఇది ఒక పెద్ద బతుకమ్మ పండుగ అండి. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా కేంద్ర ప్రభుత్వం నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథరావు అన్నారు. ఆదివారం లక్షట్పేట ఉత్కూరు చౌరస్తా నుండి బస్టాండ్ వరకు జీఎస్టీ సంబరాల ర్యాలీ నిర్వహించి జీఎస్టీపై వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. 2025 కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడంతో నిత్యావసర వస్తువుల ధరలు చాలా తగ్గాయని అన్నారు. దీంతో నిరుపేద ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా సిమెంటు, ఇనుము, ఎలక్ట్రానిక్ పరికరాలపై, బట్టలపై అనేక వస్తువులపై జీఎస్టీ తగ్గించడంతో వాటి ధరలు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు హరిగోపాల్, మండల అధ్యక్షుడు హేమంత్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తె సత్తయ్య, కోశాధికారి రమేష్ చంద్ జైన్, జిల్లా అశోక్, వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు రాజన్న, రాజేందర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కొత్త జిఎస్టీ 2.0 నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ కేంద్ర ప్రభుత్వము మొన్న 22వ తేదీ నుంచి అది అమల్లోకి వచ్చింది. దాని మీద అవగాహన కల్పించడానికి లక్షట్పేట పట్టణంలో ఇవాళ కొన్ని షాప్స్కి వెళ్ళడం జరిగింది. షాప్ కీపర్స్ అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా కొత్త జిఎస్టీ ద్వారానే అమ్ముతున్నారు. అట్లనే ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో, ఎవరైతే వచ్చారో షాపింగ్కి, వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోడీ గారి జిఎస్టీ అన్ని వర్గాలను, అంటే నిత్యావసర వస్తువులు, సబ్బు, పేస్టు, షాంపూ దగ్గర నుంచి రైతులకు ఏవైతే ట్రాక్టర్లు, యూరియా, పెస్టిసైడ్ మీద, తర్వాత యువకులకు 2 వీలర్లు, 4 వీలర్స్, కార్స్, తర్వాత ఎలక్ట్రానిక్ ఐటమ్స్. ఈ ఒక్క టీవీ తీసుకుంటే ఈ ఒక్క టీవీ మీద 5,000 రూపాయలు తగ్గింది. ఇట్లా దాదాపు ప్రతి వస్తువు మీద ఇలా మెడికల్కి సంబంధించి శానిటరీ ప్యాడ్స్, మెడికల్ డివైసెస్, ఇలా దాదాపు సిమెంట్ 28% ఉన్నది 18%కి వచ్చింది. దీని ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా సేవింగ్స్ వచ్చింది. సో నరేంద్ర మోదీ గారికి మా లక్షట్పేట పట్టణ, మంచిర్యాల జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ఇది చాలా పెద్ద రిఫార్మ్. మన దేశ చరిత్రలోనే ఇంత పెద్ద రిఫార్మ్ లేదు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క వస్తువు మీద 30% ట్యాక్స్ ఉంటుంది. ఒక వస్తువు ఒక సిటీ నుంచి, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం పోయే లోపల 4 రకాల ట్యాక్సులు ఉంటుంది. దాన్ని అంతటిని కూడా జిఎస్టీలకు తీసుకొచ్చి జిఎస్టీ తగ్గించడం వల్ల ఇవాళ ప్రజలకు మేలు జరుగుతుంది. కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. లక్షట్పేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి గారి నాయకత్వం లోపల జిఎస్టీ తగ్గింపు పండుగ అనేది ఏదైతే దుర్గా నవరాత్రుల సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలకు ఇచ్చిన కానుకను ఇలా అన్ని షాపులలో కూడా వెళ్ళి వాళ్ళు ఏ ప్రైస్కి అమ్ముతున్నారు, ఏ ప్రొడక్ట్ మీద ఎంత తగ్గింది అనేటువంటి విషయాన్ని అన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. వ్యాపారులందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. మా వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉన్నది. చిన్న టీవీ కొనుక్కుంటా అన్నటువంటి వాళ్ళు పెద్ద టీవీలు కొనుక్కుంటా ఉన్నారు. ఇవాళ అనేక రకమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానివ్వండి, మందులు కానివ్వండి, అదేవిధంగా గృహోపకరణాలు కానివ్వండి, ఇవాళ తిండి ఏదైతే పాలు, పాల పదార్థాలు, చీజు, పన్నీరు లాంటి పదార్థాల మీద 0% జిఎస్టీ. ఇటువంటి పదార్థాల మీద మొత్తానికి జిఎస్టీ లేకుండా ప్రజలకు అందుబాటులోకి రావాలి, ఎలాంటి ట్యాక్సీలు లేకుండా ఇవ్వాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దుర్గామాత నవరాత్రుల సందర్భంగా దేశ ప్రజలకు ఇచ్చినటువంటి కానుకను ఈ దేశ ప్రజలందరూ ఆస్వాదిస్తా ఉన్నారు. నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాల భవన సముదాయంలో అధికారికంగా బతుకమ్మ సంబరాలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ సతీమణితో కలిసి బతుకమ్మ ఆటపాటలు ఆడిన అధికారులు, మహిళా ఉద్యోగులు, సంఘాల సభ్యులు. మంచిర్యాల పట్టణ శ్రీ గౌతమేశ్వర ఆలయంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు. లోక కళ్యాణార్థం చండీ హవన హోమ కార్యక్రమాన్ని నిర్వహించిన మహిళా దంపతులు. మంచిర్యాల పట్టణంలో ఘనంగా అత్యంత వైభవోపేతంగా బతుకమ్మ సంబరాలు. బర్త్ రూట్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.